డిమాండ్ చేయని దమ్ము లేదు. అది మొత్తం ఎఫ్టీఎల్ లో ఉంది. కానీ ఇక్కడ ఎఫ్టీఎల్ ఎవరో మురికిగుంట ఎన్టీ రామారావు గారు ఆ పిల్లలే చెప్పారు, ఇది మురికిగుంట పల్లె తాగింది సోర్స్ కాదు, ఇది మీరు తీసుకొచ్చి బస్సు ఏమన్నారు. అవి చిన్న చిన్న ఉండే బస్సులు రావు సార్ అని చెప్తే వాళ్ళు అవి డ్రాప్ చేస్తున్నారు. ఈ మా గరీబ్ వాళ్ళ కాదు, ఎఫ్టీఎల్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, అన్ని ఉన్నాయి. ఆఫీసర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి వెళ్ళేయండి. కోట్ల రూపాయలు చేస్తారు. ఏంటండి ఈ దౌర్జన్యం? ఈ కాంగ్రెస్ దౌర్జన్యం ఏంటి? హైడ్రా అని లేనిపోయి హైదరాబాద్ మురికి ముళ్ళ తీసారు. హైదరాబాద్ చెప్తారా? అక్కడ 10 ఎకరాల భూమి కబ్జా అయిపోయింది. వాళ్ళకి ఏమంటారు? ఓట్ల కోసం చిన్న చిన్న ఇల్లు కబ్జా చేస్తున్నారు. ఇక్కడ ఒట్టిందని చెప్పి మాకు ఇది మరి గవర్నమెంట్ సొసైటీ ల్యాండ్, సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీ ల్యాండ్. ఇది అది నమ్మకం తీసుకున్నాం. ఇప్పుడు 1994 లో తీసుకున్నాం. టైం ఇస్తే మేము పెట్టుకుంటామండి. చెప్పండి, టైం ఇస్తే కోట్ల రూపాయల సామాన్ ఉంది. కోట్ల రూపాయల సామాన్ ఆయన ఇదే టెనెంట్ చెప్పండి, ఓనర్ కూడా కాదు. ఓనర్ ఉన్నది ఆ బిల్డింగ్ పోతుంది, బిల్డింగ్ పోతుంది. ఆ సెటిల్ కూడా ఆయన అందరూ దగ్గర నెలకు 3,000 కిరాయి తీసుకుంటారు. నెలకు వానికి ఖాళీ భూమి అంతే. మనకు బాత్రూమ్ లేదు, ఏది లేదు, నీళ్లు లేదు, ఏది లేదు. మేము ఆడుకొని చిప్ప తీసుకొని ఆడుకొని తినేటోళ్ళం. మేము వాడ ఈడ ఆడుకొచ్చి నీళ్లు పట్టుకుంటున్నాం మేము. మాకేం లేదు. ఆయన ఉడిచే కిరాయి 3,000 తీసుకుంటున్నాడు. కరెంట్ బిల్లు ఉడిచే కిరాయి 3,000 తీసుకుంటున్నాడు. కట్టుకున్న ఓనరు 3,000 తీసుకుంటున్నాడు. మాకు దీంట్లో ఏమున్నది చెప్పండి. మీరు సడన్ గా వచ్చి మీరు కూలా కొడితే మేము ఎట్లా బతకాలి? మేము ఏడికి పోవాలి? ఈ వానాకాలం రోజు మేము ఏడికి పోవాలి? మీరే చెప్పండి. మేము ఏడికి పోవాలి? మేము మా భార్యలు పిల్లలు మేము తీసుకొని ఏడికి పోవాలి? మీరు సడన్ గా అట్లా కూలా కొడితే మీరు ఏడికి పోవాలి? చెప్పలేరు, అసలే చెప్పలేరు. మాకు ఏమీ చెప్పలేరు. ఇన్కమ్ కూడా చేయలేరు మాకు. మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ బతకాలి? మేము అన్ని ఉన్నాయి. మీరే చెప్పండి. మేము ఎక్కడికి పోవాలి, ఏడా బతకాలి? చూడండి సార్, మీరు 2 రోజులు మీడియా అయితే ఇది చూపించండి. ఫస్ట్ ఇది చూపించండి. మేము ఏడిపోవాలి, సావాలన్నా చచ్చిపోతాం. మరి చెరువు ఎక్కడుంది? పిల్లాదు చెరువులో కట్టిరు. ప్రతి ఒక్క మీడియా చూసుకోవచ్చు. ఎవరు చూపిస్తలేరు. నేను ధైర్యంగా చూపిస్తా. ఎందుకనంటే మేము ప్రజలు మేము పడుతున్నాం సార్. మేము చేస్తున్నాం బాధలు, మేము పడుతున్నాం. ఎక్కడుంది? చెరువులో విలాస్ ఉంది. ఎందుకు వదిలేసారు? పిలవండి. ఇక్కడ నుంచి కాదు, మొత్తం ఇదంతా చెరువే ఉంది. మరి అప్పుడు ఎందుకు వదిలేసారు సార్? కనిపిస్తుందా? చూడండి సార్, నేను పంపిస్తా. ఇది చూడండి. న్యాయం చేయండి. అన్యాయంగా చేయాల్సింది న్యాయం చేయాలి. ప్రతి వాళ్ళకి న్యాయం. గరీబోళ్ళ మీద కొట్టమని అది కొడుతుందే, గరీబోళ్ళ మీద సార్. చూడండి సార్, కనిపిస్తుందా మీకు? కనిపించకపోతే పంపిస్తా సార్. కొడుతుందే గరీబోళ్ళ కడుపుదా, ఉన్నోళ్ళ కడుపుదా. తెలిసి ఎవరైనా కొంటారా? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పటివరకు మీటర్స్ ఉన్నాయి చాలా మందికి. మీటర్స్ ఎలా వచ్చాయి పర్మిషన్ లేకుండా? ఎఫ్టీఎల్ పాప అతను 2 years నుంచి ఉంటున్నారు. అతను మీటర్ ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేయడం? ఇంత పెట్టి కొనుక్కున్నాం ఆల్రెడీ. మేము చూడండి, లోపల ఆల్మోస్ట్ వర్క్ అంతా అయ్యింది. ఎంత సమయం ఇచ్చారు సార్? మీకు నాకేం ఇవ్వలేదు, ఏం సమయం ఇవ్వలేదు. మార్కింగ్ చేశారు, డిమాలిష్ చేస్తున్నాం అని చెప్పారు. మార్నింగ్ అయితే ఓన్లీ 6 మార్కింగ్ చేసాం. ఈ బఫర్ లో ఉన్నాయి, సో ఇవైతే ఏం లేవని చెప్పారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత తెలిసిగానే స్టార్ట్ చేయండి, డెమాలిష్ ఇవి కూడా చేయండి అని చెప్పారు. సో ఇంత సడన్ గా డెమాలిష్ చేస్తే ఒక్క 1 hour 2 hours లో ఎలాగండి సామాన్లు అని పోతాయి? మీరు ఎప్పుడు ఇంట్లోకి రావాలనుకున్నారు? ఆల్మోస్ట్ అయిపోయింది సార్. ఇంకా ఒక 10% ఉంది. మేము 2 months లో ఇంకా ప్లాన్ చేస్తున్నాం రావడానికి. హైడ్రా తీసుకున్న చర్యలు మీరు గత 2 నెలల నుంచి కూడా నాట్ ఎట్ ఆల్ ఫేవరబుల్ సార్. మాకు అసలు ఫేవర్ ఎందుకంటే మేము ఏంటంటే మా దగ్గర ఇన్ని కోట్లు లేవు, ఇన్ని లేవు. ఏదో సామాన్యంగా బతుకుతున్నాం, లోన్లు తీసుకొని కట్టుకున్నవి. ఇప్పుడు ఆ లోన్ అంతా ఎలా కట్టుకోవాలంటే మేము ఇది డెమాలిష్ చేస్తున్నప్పుడు. అంటే హైడ్రా చేపడుతున్న చర్యలు మీకు తెలుసు కదా, దాని గురించి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అవును సార్, అదే సార్ లాస్ట్ 2 days నుంచి అవుతున్నాయి డిస్కషన్స్. కాకపోతే మా వర్క్ ఏంటంటే అవుతాయి. వచ్చి అప్పుడే అడిగారు బఫర్ జోన్ లో ఉన్నవి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. లేదు అప్పుడు ఇప్పుడు కూడా అడిగితే లేదండి, ఓన్లీ అవే అటువైపు రోడ్ నెంబర్ 14 మీ రోడ్ నెంబర్ 13 ఆ ముందు 2 అయ్యాయి, దానికి మించి ఏవి టచ్ చేయవు అన్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఏవేవైతే క్రాస్ మార్క్ చేశారో అన్ని కొట్టేయండి అంటున్నారు.